Lucky Diaries and this is Monica. Yeah, బిగ్గెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ అప్డేట్ అనేసి అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అండ్ ఎక్కడికి అనేది తర్వాత చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం. ఎందుకు అంటే మేము ఇప్పుడు ఉంటున్న హౌస్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం టీవీస్, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ పేలిపోతున్నాయి అన్నమాట. అండ్ నిప్పులు వచ్చేస్తున్నాయి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ వీఆర్ వెరీ స్కేర్డ్ టు కంటిన్యూ టు లివ్ ఇన్ దిస్ అనమాట. మాకు చాలానే భయం వేస్తున్నది. అసలు అమ్మో ఎప్పుడు ఏదో ఆన్ చేసి ఉంటే అది పేలిపోతుంది అనమాట. దానికి అంటే మనం ఆన్ చేయకుండా ఉండలేం కదా, ఇక్కడ ఉండడం కోసం ఆన్ చేయకుండా ఉండలేం. బట్ ఎప్పుడు ఏది ఆన్ చేస్తే అది పేలిపోతున్నది. సో అందుకోసం అని చెప్పి మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే షిఫ్టింగ్ అంతా చూసాను. అండ్ ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినాక ఆల్ అని మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తుంటాయి. లైక్ ఏంటంటే చెప్పాను కదా, ఈ మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ ఏదైతే ఉందో అది రోడ్ పక్కన ఉంటుంది. సో డిస్టర్బెన్సెస్ అన్నీ చాలా ఎక్కువ అనమాట. సో అందుకోసం చెప్పి ప్లీజ్ డూ పార్డన్ ద డిస్టర్బెన్సెస్. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. చూసారు కదా, అవన్నీ మా సూట్ కేసెస్ అండ్ ఇది ఫ్రిడ్జ్ అండ్ అది వాషింగ్ మిషన్. అది నా ఫేవరెట్ సోఫా అనమాట. అండ్ అది ఏసీ అండ్ అదంతా కొంచెం మెస్సీ ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఇవన్నీ ఒక 2-3 కార్టన్స్ అయ్యి. వీఆర్ షిఫ్టింగ్ అనమాట. ఇంకొక ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మోస్ట్లీ ఇదైతే మాత్రం దీంట్లో ఏమి ఉండవు ఈ రూమ్లో. యాజ్ యూ కెన్ సీ, అది చూసారు కదా అక్కడ కనిపిస్తుంది వార్డ్రోబ్. ఇది అది మా మమ్మీ వాళ్ళకి దేవుడి గది రూమ్ అనమాట. ఇట్స్ ఆల్. మిగతా వాటిలో అయితే లైట్స్ లేవు, చెప్పాను కదా పేలిపోయి అని చెప్పి. బట్ ఐ విల్ ట్రై టు షో అనమాట. ఇది కిచెన్ అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇంకా లోపల పెట్టాలి. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు డూ ఆల్ ఆఫ్ దీస్. ప్యాకింగ్ అయితే అయిపోయింది మోస్ట్లీ. బట్ ఏంటంటే వాళ్ళు లంచ్కి వెళ్ళారు. మళ్ళీ అది తీసుకొని వెళ్ళి అంటే ట్రక్లో ఫిల్ చేస్తారు కదా వ్యాన్లో. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు లంచ్కి వెళ్ళారు. వాళ్ళు లంచ్ చేసి వచ్చినాక అదంతా ఈ ప్యాకేజెస్ అన్నీ మూవ్ చేస్తారనమాట ట్రక్లోకి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే డౌట్ వస్తుంది కదా మీ అందరికీ. సో ఈ ప్యాకేజింగ్ అంటే లైక్ మేము ఇక్కడ నుంచి మేము ఇప్పుడు విజయనగరంలో ఉంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఢిల్లీ మధ్యలో ఇంకా 1 month ఉందన్నమాట, షిఫ్ట్ అయిపోవాలి. సో మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో వీ డోంట్ వాంట్ టు స్టే హియర్. సో అందుకోసం అని చెప్పి ఈ ప్యాకేజింగ్ అంతా కూడా మా ఇంట్లో పెట్టేస్తాము. మా ఇంట్లో పెట్టేసి మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. సో అక్కడ 1 month అలా స్పెండ్ చేసి ఇంకా కొన్ని డేస్ ఉంటే మా ఇంట్లో స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ ప్యాకేజింగ్ అంతా చేయించుకొని మళ్ళీ మేము ఢిల్లీ షిఫ్ట్ అయిపోవాలి. సో ఈ 1 month కోసం మేము ఎక్కడికి షిఫ్ట్ అయినా మళ్ళీ మేము సెటిల్ అయ్యేసరికి ఒక 2 months పట్టేస్తుంది. సో ఈ 2 months తర్వాత మళ్ళీ అన్ని ప్యాకేజింగ్ చేయించుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. సో ఇట్స్ వెరీ హెక్టిక్. కాబట్టి మేమేమనుకున్నామంటే వీ వాంటెడ్ టు ఏదైనా మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఢిల్లీ మూవ్ అయిన ముందు ఒక 2 months అలా 1 month మా ఇంట్లో, 1 month మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అలా వీ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ అనేసి అని చెప్పి. సో మళ్ళీ తర్వాత ఏంటంటే ఐ డోంట్ నో, మాకు కూడా మేము అనుకున్నాం కానీ మళ్ళీ మాకు ఆ థాటే రాలేదు. బట్ ఇప్పుడు అలా చేయాల్సి వస్తుంది తప్పకుండా. సో అందుకోసం అని చెప్పి వీఆర్ మూవింగ్ టు మై హౌస్ అండ్ మై అత్తమ్మాస్ హౌస్ అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇవన్నీ మూవ్ చేసేసి ట్రక్లోకి లోడ్ చేసేసారనమాట. లోడ్ చేసేసి మేము ఇవన్నీ ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడికి వాళ్ళే షిఫ్ట్ చేసేసారు మంచిగా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇది మళ్ళీ మేమైతే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఆ వ్లాగ్కి. బట్ గ్యాప్ అయితే మాత్రం ఒక 4 days తీసుకున్నాను.
అండ్ మేము చూసారు కదా 11th షిఫ్ట్ అయ్యామన్నమాట. ద డేట్ ఈస్ 11. మేము షిఫ్ట్ అయిన రోజు 11th అనమాట. బట్ ఈరోజు 15th అనమాట. ఏంటంటే నేను అన్ప్యాకింగ్ చేయడానికి వచ్చాను. అంటే అన్ప్యాకింగ్ అంటే ఏంటి, అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తాను అన్నది ఏంటి అన్ప్యాకింగ్ అనుకుంటున్నారా? ఎస్, ఐటమ్స్ అయితే ఏవి అన్ప్యాకింగ్ చేయట్లేదు, లైక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఓన్లీ బట్టలు అన్ప్యాకింగ్ చేద్దాం అనేసి అని చెప్పి వచ్చాను అనమాట. యా, చూడండి, బట్టలు అయితే ఈ వార్డ్రోబ్లో పెట్టేస్తాను. ఇది మా వార్డ్రోబే, ఇక్కడ ఫిట్టింగ్ చేయించాను. సో ఈ వార్డ్రోబ్లో బట్టలు అన్నీ పెట్టేస్తాను. ఐ డోంట్ థింక్ యూ ఫిట్ అవుతాయని ఈ మొత్తం కార్టన్ అండ్ ఆ సూట్ కేస్ అండ్ ఈ బ్యాగ్, ఇది లక్కీదనమాట. అండ్ ఈ సూట్ కేస్ అండ్ మా ఇంట్లో కొంచెం ఉన్నాయి. అండ్ ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ పెడుతున్నాం. అండ్ యా, ఈ హౌస్లో పెడుతున్నాం అనమాట ఐటమ్స్ అన్నీ. ఫాదర్స్ డే వ్లాగ్లో చూపించాను కదా, మా మమ్మీ వాళ్ళు లైక్ హౌస్ రీమోడల్ చేయించుకుంటున్నారని. హౌస్ రీమోడల్ చేయించుకునేటప్పుడు జస్ట్ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఈ హౌస్ రెంట్కి తీసుకున్నారు. సో దాట్ ఇక్కడ ఇదంతా హాల్, లైక్ ఇక్కడ కిచెన్ లాగా వండుకుందాం అండ్ ఇక్కడ కొంచెం ఉండొచ్చు అనేసి అని చెప్పి, ఇది జస్ట్ ఎంటీ హాలే, రూమ్స్ అలా ఏముండో. ఆ వెనక్కి వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ ఉండొచ్చు అనేసి అని చెప్పి తీసుకున్నారు రెంట్కి. బట్ ఇప్పుడు మాకు అవసరం కాబట్టి మా మమ్మీ వాళ్ళు అయితే అప్పుడే చేయించారు అనమాట వర్క్, ఏది హౌస్ వర్క్. సో మేము ఢిల్లీ షిఫ్ట్ అయిపోయినాక చేపిస్తారు. సో అంటిల్ దెన్ మా ఐటమ్స్ అయితే మాత్రం ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి అనమాట మా ఐటమ్స్ అన్నీ. ఇలాగా ఇక్కడ ఇలా పెట్టేశాము. ఇక్కడ నేను క్లాత్స్ అన్నీ పెట్టేస్తాను అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాలన్నా అక్కడ ఆల్రెడీ చాలా క్లాత్స్ ఉన్నాయి, అస్సలు ఫిట్ అవ్వట్లేదు. హౌస్ మొత్తం నా బట్టలే ఉన్నట్టుగా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వార్డ్రోబ్లో మొత్తం బట్టలని పెట్టేస్తాను. అండ్ లెట్స్ సీ హౌ డూ ఐ అరేంజ్ మై క్లాత్స్ అనమాట. అస్సలు ఎలా పడితే అలానే పెట్టేస్తాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా మమ్మీ లైక్ మేము ఎక్కడున్నా సరే హౌస్ షిఫ్ట్ అయిన వెంటనే మా మమ్మీ వాళ్ళు వచ్చి మా మమ్మీ నా క్లోజెట్ అంతా అరేంజ్ చేస్తారు. బట్ ఇక్కడైతే మాత్రం నేనే చేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ ఉన్న నేను అరేంజ్ చేయను ఈసారి అనేసారు అనమాట. సో నేనే చేసుకుంటాను. సో లెట్స్ సీ నేను క్లాత్స్ ఎలా అరేంజ్ చేస్తానో టైం ల్యాబ్స్లో అయితే పెట్టేస్తాను, చూసేయండి. అండ్ బై ద వే మా హస్బెండ్ కూడా వస్తారనమాట నాకు హెల్ప్ చేయడానికి. వై బికాజ్ నేను ఒక్కదాన్నే చేయలేను, ఎందుకంటే మళ్ళీ ఈరోజు 15th August, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ టు డూ. అండ్ ఆల్సో మళ్ళీ ఈరోజు ఎక్కువ టైర్డ్ అయిపోతాను అనేసి అని చెప్పి నేనైతే ఎక్కువ చేయను. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సో టైం ల్యాబ్స్ పెట్టేస్తాను ఇప్పుడు, చూసాను. అండ్ నాకైతే అంతగా సర్దడం రాదు, సో అందుకోసం అని చెప్పి నేనేం చెప్పట్లేదు అనమాట. బట్ నేను ఎలా సర్దాను అంటే, ఫస్ట్ నావి మా హస్బెండ్వి సెగ్రిగేట్ చేసేసాను. తర్వాత టాప్స్ అండ్ బాటమ్స్ అలా సెగ్రిగేట్ చేసేసి టాప్స్ అన్నీ ఒక లైన్లో, బాటమ్స్ అన్నీ ఒక లైన్లో అలా పెట్టేశాను అనమాట. ట్రెడిషనల్ వేర్ అంతా ఒక దగ్గర అలా పెట్టాను. సో అలా మా క్లాత్స్ అన్నీ వార్డ్రోబ్లో పెట్టడం అయ్యాక, నేను ముందుగా చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మా మ్యారేజ్ యానివర్సరీ అయ్యాక అని. సో అక్కడికి ఏవేవైతే తీసుకెళ్ళాలనుకుంటున్నానో అవన్నీ ట్రాలీలో సర్దేశాను. అండ్ మోస్ట్లీ అయితే సర్దేశాను, ఇంకా కొంచెం ఉన్నాయి ఇవి అండ్ ఈ బాక్స్లో ఇలాగా. ఇవన్నీ అయితే నేను ఇంకా మా మమ్మీని సర్దమందో నా వల్ల కాదు అనేసి చెప్పేస్తే మా మమ్మీ వచ్చి అరేంజ్ చేసేస్తారనమాట. So yeah, that's it about this vlog. Yeah, let me close it. Yeah, closing for today. And yeah, that's it about this vlog. I hope you guys like this video. If you like this video, then please give it a like, share and also subscribe చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ నా. ఈవినింగ్ షాపింగ్ ఉంది అండ్ లక్కీకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.